తెలుగు రాష్ట్రాల్లోని ఎమ్మెల్యేల పనితీరు, చేసిన అభివృద్ధి, మూట కట్టుకున్న అవినీతి సహా పలు అంశాలపై బీఆర్కే న్యూస్ స్పెషల్ ఫోకస్. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. ప్రజల పక్షాన నిలిచారు. సీఎం చంద్రబాబు ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారు. శాసనసభ్యుడిగా నరసన్నపేటలో సాగునీరు, తాగునీరు, వైద్య సదుపాయాలు కల్పించారు. ప్రజల చిరకాల సమస్యకు పరిష్కారం చూపారు. మొదటిసారే ప్రజల మన్నన పొందిన బగ్గు రమణమూర్తిపై స్పెషల్ ఫోకస్. సంచలనాలకు కేంద్ర బిందువుగా శ్రీకాకుళం జిల్లాలోని నర్సన్నపేట నియోజకవర్గం 1955లో ఏర్పడింది. ఈ నియోజకవర్గం అక్కడి నుంచి అత్యధికంగా 6 సార్లు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు విజయం సాధించగా, టీడీపీ 3 సార్లు, ఇండిపెండెంట్లు 4 సార్లు, వైసీపీ 1 సారి గెలిచింది. ఈ నర్సన్నపేట నియోజకవర్గంలో నర్సన్నపేట, పోలాకి, జలుమూరు, సారవకోట మొత్తం 4 మండలాల్లో సుమారు 1,97,200 ఓట్లు ఉన్నాయి. అత్యధికంగా వెలమ సామాజిక వర్గం ఉన్న ఈ నియోజకవర్గంలో 2వ స్థానంలో కాళింగ, 3వ స్థానంలో కాపు సామాజిక వర్గాలున్నాయి. అయితే తెలుగు రాష్ట్రాలు విడిపోయిన తరువాత 2014 సార్వత్రిక ఎన్నికల్లో ఎవరూ ఊహించని విధంగా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి వగ్గు రమణమూర్తి విజయం సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే వైసీపీ అభ్యర్థి ధర్మాన కృష్ణదాస్పై 4,800 ఓట్ల మెజార్టీతో గెలిచి అసెంబ్లీకి వెళ్లారు. అనూహ్యంగా పార్టీ టికెట్ను సంపాదించిన రమణమూర్తి విజయంపై పెద్దగా అంచనాలు లేనప్పటికీ ప్రతిపక్ష పార్టీలో అంతర్గత విభేదాలు ఉండటం, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ హవా కూడా ఆయనకు బాగా కలిసొచ్చింది. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి దివంగత నేత ఎర్రంనాయుడుకు అనుచరుడిగా పనిచేసిన వగ్గు రమణమూర్తి 2 సార్లు జడ్పీటీసీగా పనిచేశారు. ఎర్రంనాయుడు గెలుపులో కీలక పాత్ర పోషించడంతో పాటు నర్సన్నపేట మండలంలో కీలక నాయకునిగా ఎదిగారు. 2014 సార్వత్రిక ఎన్నికల్లో నర్సన్నపేట సీటును బీజేపీకి కేటాయిస్తారని వార్తలు రావడంతో ధర్మన సోదరుల కంటే ముందు ఆ నియోజకవర్గం నుండి టీడీపీ ఎమ్మెల్యేగా పనిచేసిన లక్ష్మణరావు బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే ఆ సీటు బీజేపీకి కేటాయించకపోవడంతో అనూహ్యంగా ఆ సీటు బగ్గు రమణమూర్తికి దక్కింది. దీంతో ఆ ఎన్నికల్లో రమణమూర్తి గెలుపు సులువైంది. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తరువాత ప్రజలకు అందుబాటులో ఉన్నారు. వారి సమస్యలపై ఫోకస్ పెట్టారు. నియోజకవర్గ ప్రజల చిరకాల సమస్య అయిన మంచినీటి సమస్యకు పరిష్కారం చూపారు. రక్షిత మంచినీటి పథకాన్ని ప్రారంభించి ప్రజలకు తాగునీటిని అందించారు. శ్రీముఖలింగంలో వైద్య సదుపాయాలు ఏర్పాటు చేసి మారుమూల ప్రాంతాల ప్రజలకు సైతం వైద్యం అందేలా చర్యలు చేపట్టారు. అలాగే వంశధార నది వంతెన నిర్మాణ పనులను వేగవంతం చేశారు. రహదారులు, సాగునీటి మరమ్మతులు చేపట్టారు. అయినప్పటికీ 2019 ఎన్నికలకు ముందు కూటమి విచ్ఛిన్నమవడంతో టీడీపీ ఓటమి పాలైంది. రమణమూర్తి కూడా ఓడిపోయారు. ఆ తరువాత 2019 ఎన్నికల్లో ఏపీలో వైసీపీకి ప్రజలు ఛాన్స్ ఇవ్వటంతో ధర్మన కృష్ణదాస్పై వగ్గు రమణమూర్తి ఓటమి పాలయ్యారు. ఓటమి పాలైనప్పటికీ ప్రజల్లోనే ఉంటూ సమస్యలు పరిష్కరిస్తూ వారికి అండగా నిలిచారు. ఎన్నికలకు ముందు తనను గెలిపిస్తే నియోజకవర్గంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో తిరిగి 2024 ఎన్నికల్లో మళ్లీ గెలిచారు.